దేశం వ్యాప్తంగా ఇది కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవును. ఇలా దేశవ్యాప్తంగా ఎంతో మంది రైట్. సెలబ్రిటీలు ఈ రోజు హర్ష సాయి అనేటువంటి వ్యక్తి కావచ్చు, చాలా మంది అంటే 2-3 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నటువంటి వ్యక్తులతో పాటు 10-15 మిలియన్లు ఉన్నటువంటి సబ్స్క్రైబర్లు సినీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వ్యక్తులు ఈ సంబంధించిన యాప్ ప్రమోట్ చేస్తా ఉన్నారు దేశవ్యాప్తంగా. మరి వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే మాత్రమే వీటన్నిటిని బెట్టింగ్ కానండి యాప్. ఒక అంశం ఈ యాప్స్ ప్రమోట్ చేయడానికి కూడా దాదాపు లక్షల లక్షలు వాళ్ళు వేచించే పరిస్థితి నెలకి. దాదాపు 20 లక్షలు 30 లక్షలు వాళ్ళు వేచించే పరిస్థితి. ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందనే అంశం కూడా చాలా అంటే కీలకం అవ్వబోతుంది కదా ఇందులో. అవును, ఎగ్జాక్ట్ గా ఇది ఇది కేవలం ఇండియాలో ఉన్నటువంటి ఈ బెట్టింగ్ యాప్స్ కేవలం ఇండియాలో తయారు చేసినటువంటి యాప్స్ తో పాటు బయటికి సంబంధించినటువంటి దేశాల నుంచి ఈ యాప్స్ ను ప్రమోట్ చేసేటువంటి పరిస్థితి అనమాట. ఈ యాప్స్ ను రూపొందించేది బయట దేశాలు, పాకిస్తాన్ కావచ్చు. మనం మనం నిన్న చూడడం జరిగింది. అంటే పాకిస్తాన్ కు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు సైతం కూడా ఇదన్నీ ఉసిగొల్పి ఆయా సంబంధించినటువంటి దేశాలలో ఈ ప్రమోట్ ఎవరైతే పేరున్నటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళకి కొంత డబ్బిచ్చి మీ సంబంధించినటువంటి ఛానల్ ద్వారా దీన్ని ప్రమోట్ చేయండి అని చెప్పేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇది ఈ సంబంధించినటువంటి ఈ డబ్బు అంతా బయట దేశాలకు అంది ఇదంతా కూడా చుట్టూ కిటికీ ఇదంతా వస్తా ఉంటది. సో దీనిపైన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా. కూడా ఇదంతా కూడా కేవలం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే సీరియస్ గా దీనిపైన వర్క్ చేస్తేనే దీని వెనకాల ఉన్నటువంటి అదృశ్య శక్తులు ఎవరు, ఇది ఏ దేశంకి వెళ్ళి ఆపరేట్ అవుతుంది, ఏ దేశంకి వెళ్ళి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతా ఉన్నాయన్నటువంటి దానిపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెడితే మాత్రమే ఈ సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్స్ ని పూర్తిగా నియంత్రించాలి.